నమస్తే. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ఊబకాయంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ 10% వంట నూనెల వాడకం తగ్గించాలి అన్నారు. దీంతో ఆయిల్ వాడకం వల్ల లాభ నష్టాల మాట మళ్లీ చర్చకు వచ్చింది. మనం ఎలాంటి నూనెలు వాడితే మంచిది, ఏ వయసు వాళ్ళు ఎంత నూనె వాడాలి, మహిళలు పురుషులు వారి ఆరోగ్యరీత్యా వాడే నూనెలలో తేడాలు ఉండాలా, ఈ అంశాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో 250 కోట్ల మంది అధిక బరువుతో ఉన్నారని, ఆహారంలో నూనెల వాడకం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతోంది అని మోదీ WHO డేటాను ఉటంకిస్తూ రోజువారీ ఆహారంలో తక్కువ నూనె వాడకం ప్రాముఖ్యతను వివరించారు. వంటల్లో నూనెను తగ్గిస్తే ఊబకాయం నుంచి బయటపడొచ్చు. వంటల్లో నూనె తగ్గించడాన్ని కుటుంబం పట్ల బాధ్యతగా తీసుకోవాలి. ఎక్కువ నూనె వాడితే గుండె సమస్యలు, షుగర్, బీపీ వంటివి వస్తాయి. అలాంటి వాటి నుంచి తప్పించుకునేందుకు ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసి హెల్దీగా, ఫిట్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. వంట నూనెల్లో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకరమైంది. ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారం ఊబకాయానికి కారణమవుతుంది అని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. నూనెలోని కొవ్వు చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల గుండె సమస్యలు, డయాబెటీస్ వంటి సమస్యలు వస్తాయి. అధిక రక్తపోటు ప్రమాదం పెంచుతోంది. పండ్లు, కూరగాయలు, పప్పు ధాన్యాలు, సమతుల్య ఆహారం తీసుకోవాలి. రోజు కనీసం గంట సేపు వ్యాయామం చేయాలి. ఊబకాయం గురించి అవగాహన కల్పించడానికి మోదీ 10 మంది సెలబ్రిటీలను నామినేట్ చేశారు. వారిలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర, నటులు ఆర్ మాధవన్, దినేష్ లాల్ యాదవ్, నిరాహువా, మోహన్ లాల్, స్పోర్ట్స్ షూటర్ మను భాకర్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, గాయని శ్రేయా ఘోషల్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ఉన్నారు. గ్రాము నూనెలో 9 క్యాలరీలుంటాయి. అధికంగా తీసుకుంటే శరీర బరువు పెరుగుతుంది. కొవ్వు అధికంగా కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న నూనెలు హాని చేస్తాయి. అసమతుల్యమైన నూనెలు తీసుకుంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి గుడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అధిక నూనె వాడకం ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తుంది. మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది. సమతుల కొవ్వులు ఉండే నూనెలను వాడాలి. ముఖ్యంగా ప్రాసెసింగ్ తక్కువగా చేసిన నూనెలు ఆరోగ్యానికి మంచివి, సురక్షితమైన, ఆరోగ్యకరమైనవి. సన్ఫ్లవర్, వేరుశెనగ, ఒమేగా, మొక్కజొన్న నూనె, ఆలివ్ ఆయిల్, అవిసె నూనె, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్లలో ప్రాసెసింగ్ తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువ. తక్కువగా వాడవలసిన ఆయిల్స్ ఏంటి అంటే పామ్ ఆయిల్ అధికంగా ప్రాసెస్ అవుతుంది. వనస్పతి, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ. స్నాక్స్ తయారీలో ఒకసారి ఉపయోగించినవి తిరిగి వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఎక్కువ ప్రమాదం ఉంది. అయితే సరైన పరిమితిలో తగిన రకాల నూనెలను తీసుకోవడం ఆరోగ్యానికి మేలే చేస్తుంది. నూనెలు మంచి క్యాలరీ సోర్స్గా పనిచేస్తాయి. వీటిలో అవసరమైన కొవ్వు, ఆమ్లాలు ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. కొన్ని నూనెలలో విటమిన్ E, K, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మం, కేశాల ఆరోగ్యానికి మంచిది. అయితే రోజువారీగా ఎవరు ఎంత ఆయిల్ వాడాలో ఇప్పుడు చూద్దాం. పిల్లలు 6 నుండి 19 ఏళ్లు ఉన్నవాళ్ళు రోజుకు 4 నుండి 5 టీ స్పూన్లు, 20 నుండి 25 ml. ఆడ మగ ఇద్దరికి. ముఖ్యంగా కొబ్బరి, ఆలివ్ ఆయిల్, కనోలా, నెయ్యి వంటి ఆరోగ్యకరమైన నూనెలు వాడాలి. 20 నుండి 59 ఏళ్ల వరకు ఉన్నవారు రోజుకు 5 నుండి 6 టీ స్పూన్లు, ఆడ మగ ఇద్దరికి. ఆలివ్, కనోలా, అవకాడో, వేరుశెనగ, సన్ఫ్లవర్, రిఫైన్డ్ వెజిటబుల్ ఆయిల్స్, కొబ్బరి నూనె, అవిసె నూనె. 60 ఏళ్లు అంతకు మించి ఉన్నవారు రోజుకు 4 నుండి 5 టీ స్పూన్లు, ఆడామగ ఇద్దరికి. గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఆలివ్, అవిస, కనోలా నూనెలను వాడాలి. గర్భవతులు మాత్రం రోజు 6 నుండి 7 టీ స్పూన్ల ఆరోగ్యకరమైన నూనె వాడాలి. వాటిలో ఆలివ్, అవకాడో, ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్స్ వాడాలి.